హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 6 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి, ఇలా మధ్యలో కట్ చేసి పక్కనుంచుకుందాము. ఇప్పుడు మనం కడాయి తీసుకొని, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని కదుపుకోండి. అందులోనే ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అది యాడ్ చేయండి. అది వేసి ఒక 5 మినిట్స్ వరకు ఆహ్, మాడిపోకుండా కదుపుకుంటా ఉండండి. ఎందుకంటే ఎగ్స్‌కి మసాలా కొంచెం బాగా పట్టించాలి. సో, ఇదయిపోయాక ఒక వేరే కడాయి తీసుకొని అందులో చిన్న లవంగం, చిన్న చెక్క అండ్ దెన్ ఒక చిన్న మొగ్గ బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర, జింజర్, గార్లిక్, ధనియాలు కూడా యాడ్ చేసేసుకోండి. అది కదుపుకోండి కాసేపు. అండ్ ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేయండి. అది కొంచెం వేగాక అందులో ఇప్పుడు మనం టొమాటో ఒక బిగ్ సైజ్ టొమాటో తీసుకోండి. బాగా పండిందయితే బావుంటుంది. సో, ఇలా కట్ చేసుకొని అందులోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కొరియండర్, మింట్ లీవ్స్, కారం అండ్ దెన్ సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. టమాటో స్కిన్ పైకొచ్చేంత వరకు మీరు దాన్ని కదుపుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కడాయి తీసుకొని అందులోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకోండి. తర్వాత గార్లిక్ ఒక 4 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 4 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఆనియన్ బాగా వేగి ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము కదుపుకోవాలండి. దాని తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా ఇందులోకి యాడ్ చేసేయండి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కదుపుకోండి. ఆహ్, తర్వాత కొంచెం సాల్ట్ చూసుకోండి కరెక్ట్‌గా ఉందా? కారం కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? సరిపోకపోతే వేసుకోండి. తర్వాత మనం ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్ దీంట్లో వేసేసేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ వరకు దాన్ని కదపకుండా అలా ఉంచేయండి. మసాలా పట్టించండి. లాస్ట్‌లో ఇలా కొత్తిమీర చల్లేసుకోండి. అంతేనండి. ఆహ్, సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై. థాంక్ యూ.